గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆచార్య నాగార్జునుడి గురించి తెలుసుకుందాం. ఆచార్య నాగార్జునుడు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాదల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆచార్య నాగార్జునుడు లాయర్ కేశవరావు గారి పూర్వీకుడు. ఈయన బౌద్ధ మతాన్ని దశ దిశలా వ్యాప్తి చేశారు. యజ్ఞస్థలి యాజలి గ్రామం తెల్లని ఇసుక తినెరలతో ఎడారిని తలపించే గ్రామం యాజలి. ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణులు నివసించేవారు. యజ్ఞయాగాదులు జరిపించేవారు. యజ్ఞయాగాదుల్లో యజ్ఞ పశువులను బలి ఇవ్వడం, మాంసభక్షణం సహించని ఇక్కడి బ్రాహ్మణుడైన ఆచార్య నాగార్జునుడు వైదిక కర్తవుల ద్వారా మోక్షం రాదని, అహింస, జ్ఞాన సముపార్జన, ఐహిక బంధాలకు దూరంగా ఉండడం ద్వారా ముక్తి లభిస్తుందని బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు ఆచార్య నాగార్జునుడు. ఇక్కడ జరిగే యజ్ఞయాగాదులు ఏ విధంగా ఉండేవో ఒకసారి చూద్దాం. 1980వ దశకంలో బుద్ధాం గ్రామంలో ఒక యజ్ఞం జరిగింది. యజ్ఞ పశువైన మేకకు నవరంధ్రాలు మూసివేసి మేకను మోకాళ్లతో మోచేతులతో కుమ్మి యజ్ఞ పశువును బలి ఇచ్చారు కొంతమంది బ్రాహ్మణులు. యజ్ఞ పశువును బలి ఇవ్వడం ద్వారా వచ్చిన యజ్ఞ ఫలాన్ని, మేక మాంసాన్ని వారికి ఇష్టమైన నేయి, కంది పచ్చడితో కలిసి భుజించారు కొంతమంది బ్రాహ్మణులు. వైదిక కర్తవుల పట్ల నమ్మకం లేని, మహాభారత భాగవతాలను అవపాసన పట్టిన లాయర్ కేశవరావు గారి తండ్రి చంద్రమౌళి శేషగిరిరావు గారు ఈ యజ్ఞాన్ని తీవ్రంగా నిరసించారు. కరపత్రాలు పంచిపెట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. కానీ కొంతమంది పెద్దల అండదండలతో యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ఆచార్య నాగార్జునుడు లాయర్ కేశవరావు గారి పూర్వీకుడు. ఇక్కడ జరిగే వైదిక కర్తవులకు, హింసకు కలత చెందారు. బౌద్ధ మతంలో మహాయాన సాంప్రదాయాన్ని స్థాపించారు ఆచార్య నాగార్జునుడు. వీరు క్రీస్తు శకం 150-200 సంవత్సరాల మధ్య యాదగిరి గ్రామంలో, ప్రస్తుతం కేశవరావు గారి స్థలంలో నివసించారు. ఈయన శూన్యం అనే భావనను వ్యాప్తం చేశారు. అన్ని దిగ్విషయాలు స్వాభావిక ఉనికిని కలిగి ఉండవని, స్వతంత్రత, వాస్తవికత అనేది శూన్యం నుంచి ఉద్భవిస్తాయని పేర్కొన్నారు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య అనేది సంస్కృత బిరుదు. అనగా జ్ఞానవంతుడు, పండితుడు, టీచరు అని అర్థం. ప్రాచీన కాలంలో శాస్త్రాలు, తత్వాలు, వారి కాలంలో ఉండే గ్రంథాల్లో ప్రావీణ్యం సాధించిన వారికి ఆచార్య అనే బిరుదునిచ్చేవారు. ఆచార్య నాగార్జునుని పేరుతో నాగార్జున సాగర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు వెలిశాయి. ఆచార్య నాగార్జున గురించి మరిన్ని విషయాలు తర్వాతి వీడియోలో చూద్దాం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.